with Kajal and Chaitu only on ETV Plus. కాజల్ ఇంకా చైతు మళ్ళీ వచ్చేసారు ఈవినింగ్ 5 o'clock అవగానే మస్తు టైం పాస్ లో మీ అందరితో కనెక్ట్ అయిపోవడానికి. అండ్ ఇవాళ ఒక్కటే ఒక టార్గెట్ పెట్టుకొని వచ్చారు కాజల్ ఇంకా చైతు, మీ అందరితో కనెక్ట్ అవ్వాలని ఒకే ఉద్దేశంతో. అదేంటి ప్రతిరోజు కనెక్ట్ అవుతున్నారు కదా అన్న డౌట్ మీకు వచ్చింది. సో క్లారిటీగా క్లారిఫై చేస్తూ చెప్తాను. ఇవాళ మాక్సిమం మీ అందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తారనమాట. చాలా మంది కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, అరే బాబు మాకు కాల్ చేయండి రా బాబు, ఎన్ని రోజులు వెయిట్ చేయాలబ్బా రిజిస్టర్ చేసుకొని, 1 month అవుతుంది, 2 months అవుతుంది, 15 days అవుతుంది, 10 days అవుతుంది అని చెప్పేసి ఎవరెవరైతే ఇంత డెస్పరేట్ గా వెయిట్ చేస్తున్నారో వాళ్ళ మాక్సిమం పీపుల్ కి ఇలా కాల్ చేయాలి, వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి, వాళ్ళందరితో మాట్లాడాలి, మస్తు టైం పాస్ చేయాలని కాజల్ గారు చైతు గారు డిసైడ్ అయిపోయారు. సో మేము డిసైడ్ అయ్యామంటే అసలు ఎవరు చెప్పినా కూడా వినేది లేదు, వన్ సైడ్ అయిపోయింది అనమాట. సో వన్ సైడ్ కాలింగ్ ఏ ఉంటుంది. కాజల్ ఇంకా చైతు బ్యాక్ టు బ్యాక్ ఎలాంటి టాపిక్ తీసుకోకుండా మీ అందరితో మాట్లాడతారు. సో అలా ఇప్పుడు ఫస్ట్ ఎవరికి కాల్ చేయబోతున్నావు తెలుసా? ఎస్ వి కాలింగ్ సత్య. ఈ రోజు బంపర్ ఆఫర్ చూస్తున్నాం, మీకు బంపర్ ఆఫర్, కాల్ చేసిన వాళ్ళందరికీ బంపర్ ఆఫర్. బంపర్ ఆఫర్ తో మస్తు టైం పాస్ కాజల్ ఇంకా చైతు అందిస్తున్నారు. సో లెట్స్ కాల్ సత్య. బంపర్ బొనాన్జా. హలో హలో, హాయ్ సత్య, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హలో, థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు సత్య? సూపర్, మనకి ఇబ్బంది సూపర్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? టెంపుల్ టెంపుల్ నుంచి కాల్ చేస్తున్నారా? మాకోసం మొక్కుకుంటున్నారా? బాగుండాలని కూడా బాగుండాలని. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరందరూ బాగుంటే మేము బాగుంటామండి, మీరు కూడా మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీరందరూ కూడా బాగుండాలి, అలా నవ్వుతూ ఉంటే చాలు. శంకర్ దాదా జిందాబాద్ చూశారు కదా, మొబైల్ ఉన్నారు కదా, దానికి ప్రత్యామ్నాయం ఇటీవల ప్లస్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళందరూ మమ్మల్ని ఆదరిస్తున్నారు, మా ఛానల్ ని చూస్తున్నారు కాబట్టి మేము ఇంతగా నవ్వించగలుగుతున్నాం, మీ అందరినీ కూడా ఆనందంగా ఉంచగలుగుతున్నాం. మా టెంపుల్ లో ఉన్న మా కొలిక్స్, మా ఫ్రెండ్స్ అందరికీ కూడా హాయ్ చెప్పండి. ద్రాక్షారామం టెంపుల్ లో ఉన్న అందరికి, మీ ఫ్రెండ్స్ కి, మీ టెంపుల్ లో ఉన్న వాళ్ళకి, భక్తులందరికీ కూడా మాకు అర్పించి హాయ్. ఎప్పుడు టెంపుల్ లోనే ఉంటారా? ఎప్పుడు టెంపుల్ అండి, టెంపుల్ ఇంటికి వచ్చినట్టే ఈటీవీ ప్లస్. సూపర్. మీరు పురోహితులా ఏమంటారు? అవునవును, నేను పురోహితులే. ఓకే. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టెంపుల్ లోనే ఉంటారు, చక్కగా దేవుడి దగ్గరే ఉంటారు, ఎంత ఆధ్యాత్మికంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎలా ఉంటుంది మీ ఫీలింగ్ గురించి చెప్పండి. ఫీలింగ్ అంటే అండి, ఒక్కటే చెప్పగలుగుతాను, మనం చేసే పని ఏదైతే ఉందో అది తప్పు అన్నది చేయడానికి ఉండదు. టెంపుల్ ఆధ్యాత్మికంగా ఉంటాయి, ఎప్పుడు కరెక్ట్ గానే ఉంటాం. ఆధ్యాత్మికంగానే లేదు అంటే కనుక తప్పు చేస్తాం కాదనమాట. ఓకే సరే, గుళ్ళో ఉంటే ఎంత ఉంటానో మీ ఈటీవీ ప్లస్ చూసిన అంత ఆనందంగా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందో ఈటీవీ ప్లస్, వెనకో ఈటీవీ ప్లస్, అంతగా ఆదరిస్తూ ఉన్నారు, అంతగా నచ్చేసింది మా ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మా అందరి తరపు నుంచి. ఒకటి కాదు, అన్ని ప్రోగ్రామ్స్ అలాగే ఉంటాయి, సీరియల్ అనేది చూడను. అలాంటివి నమ్మిని పెద్ద కామెడీ అవుతానే, తర్వాత దెయ్యాలు ఉంది, జంతర్ మంతర్, అది ఏమిటో తెలియదు. మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది, మీరు అన్ని ప్రోగ్రామ్స్ చూస్తూ బాగా ఆనందిస్తున్నారు, బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఒక టార్గెట్ తో ఉన్నాం కదా, చాలా మందితో మాట్లాడాలనే ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి మీకు తొందరగా బాయ్ చెప్పేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. బాయ్ అండి. మీ ఫ్రెండ్స్ అందరికి, మీ పురోహితులందరికీ, మీ కొలీగ్స్ అందరికి, మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి హాయ్. థ్యాంక్ యూ సో మచ్. మా గురించి ప్రే చేయండి, మా గురించి దేవుడికి. రవి లాస్యాల ఇంకా పెద్ద స్టేజ్ ప్రోగ్రామ్కి వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. వాళ్ళ జీవితం కూడా స్టార్ట్ అయిన మీరు ఇలాగే ఉండాలని. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళందరూ ఇలాగే అభిమానిస్తున్నారండి, మేము కూడా రీచ్ వెళ్తామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. అన్ని బాగుంటాయి రండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. అండ్ మాది పైడిపల్లి వారి గోత్రము, నా పేరు చైతన్య బస్వా. కొంచెం నా పేరు కూడా మంచిగా పూజించేయండి. ఓకే, నా గోత్రాలు అవేం నాకు తెలియదు, మనుషులకి గోత్రాలు ఉంటాయి. చలో, చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు కదా, వాళ్ళకి. అవును, మనుషులకే గోత్రాలు ఉంటాయి, ఏంజల్స్ కి గోత్రాలు ఉండవు. ఎగ్జాక్ట్లీ, కాజల్ ఇస్ అన్ ఏంజల్. ఐ మీన్ ఏంజల్. రీసెంట్ గా చూసారా పాట, అట్లాగే ఉంటది కాజల్ కూడా. యు ఆర్ మై ఎమ్మెల్యే టైప్ పాడు చేతు. వద్దులే, యు ఆర్ మై ఎమ్మెల్యే. సీరియస్లీ తెలుసా, మై లవ్లీ ఆంటీ. చలో, చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, టక ఫోన్లు చేద్దాం. ఇందాక సత్యతో కనెక్ట్ అయ్యా, అండ్ ఇప్పుడు ఎవరితో కనెక్ట్ అవ్వబోతున్నావు తెలుసా? అను రైట్ నౌ. A for apple. A for Anu. Yes. Hello.
హలో, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. యో వెల్కమ్ అండి, రిజిస్టర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? ఏంటి చెప్తున్నారు మీ యాంకరింగ్ అని ఏంటో అంటున్నారు కదా? చెప్పండి. అదే కాజల్ అండ్ చైతి యాంగిల్ సూపర్ అంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇంకేమని చెప్తారా? అంటే ఒకరికే సపోర్ట్ చేయకూడదు కదా. Very good అండి. మెయినే కదా. వెరీ గుడ్. మీరు ఒకరికి సపోర్ట్ Thanks చేసినా అండి. ఇద్దరిని సపోర్ట్ చేసినట్టే. అవునండి. ఇప్పుడు మీరిద్దరు ఫ్రెండ్స్ కదా బాగా. అవునండి, ఇప్పుడు మనం చప్పట్లు కొడితే రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు సౌండ్ వస్తుంది. ఒక చేతితో చప్పట్లు కొడితే సౌండ్ రాదు కదా. అలాగే మస్తు టైం పాస్ అంటే కాజల్ చేతు కలిస్తేనే మస్తు టైం పాస్ వస్తుంది, లేకపోతే మస్తు టైం పాస్ రాదు. అవునండి. అవును, అందుకే కాజల్ అండ్ చైతి ఈటీవీ ప్లస్ లో బెస్ట్ యాంకర్. థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తుంటారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఐ మీన్ హౌస్ వైఫ్ అండి. ఓకే, ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి అంటే రాజమండ్రి దగ్గర రాజనగరం ఉంటుందండి. ఆహా, రాజమండ్రి ఓకే. దగ్గర రాజోల్ నగర్. అక్కడి నుంచి ఫోన్ చేస్తుంది. రాజోల్ నగర్. ఓకే, రాజోల్ నగర్ లో అందరినీ అడిగామని చెప్పండి. ఓకే, వాళ్ళందరికీ వచ్చి హాయ్ చెప్పండి. రాజోల్ నగర్ లో ఉన్న వాళ్ళందరికీ హాయ్. మా తరపు నుంచి అండ్ కాజల్ అండ్ చైతు తరపు నుంచి పెద్ద హాయ్ చెప్పండి. ఓకే, అదే. పెద్ద హాయ్. రాజానగర్ లో ఉన్న రాజాలందరికీ హాయ్, స్పెషల్ హాయ్. రాణికి కూడా హాయ్. అండ్ మీ ఇంట్లో బాగా మీకు చిరాకు తెప్పించే పని ఏంటండి అను గారు? ఏంటండి? ఇంట్లో చాలా పనులు చేస్తూ ఉంటారు కదా, కానీ మీకు బాగా చిరాకు తెప్పించే పని ఏంటి ఇంట్లో? అంటే మా పిల్లల్ని కొంచెం అంటారు కదా, ఆ, ఎంత ఏజ్ పిల్లలు పని చేస్తుంటారు. ఏడ్పించేటప్పుడు వాళ్ళని ఊరుకోబెట్టడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఓహో, నేను ఇంకా కడగడం కష్టంగా అనిపిస్తుంది ఉంటున్నారేమో అనుకుంటే. అంట్లు చదవడం అంటే ఏం కాదులేండి, ఇంట్రెస్ట్ ఉంటే ఎలా అయినా చదివేస్తారు. అల్లరి కొంచెం తగ్గించాం కదా. ఓకే ఓకే, బాగా అల్లరి చేసినప్పుడు మీకు చిరాకేస్తూ ఉంటుంది అంతేనా? అవునండి, పిల్లలు అన్నాక అల్లరి చేయాలి, తల్లులు అన్నాక అల్లరి భరించాలండి. అంతే అండి. కానీ బట్ కొంచెం కోపం వస్తుంది కదా టైంని. ఆ కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? మీ ఆయన తంతారా? ఎవరి నుంచి? కోపం వచ్చి- ఇట్లాంటి పిల్లల్ని అని హస్బెండ్ కొడతారా అని అడుగుతున్నాడు చైతు. మీరిద్దరం పట్టుకుంటాం, వాళ్ళిద్దరు పక్కన పెడతాం. శభాష్, బాగున్నారండి ఇద్దరికిద్దరు. మీ ఆయన పేరేంటి? సాయి అండి. సాయి గారు ఏం చేస్తూ ఉంటారో? ఫార్మర్ అండి. ఫార్మర్. Farmer. ఓకే, ఏం పండిస్తున్నారు ఇప్పుడు? పంట ఏంటి మంది? పంట అంటే ఇప్పుడు సపోటా, నెక్స్ట్ వరి. ఓ, తెచ్చేస్తుంటారా? ఇలా అన్ని. గంపలు సపోటాలు ఇంట్లోకి లోడి పెట్టేస్తుంటారా? అవునండి, తెస్తారండి బాగా. అమ్ముకోరు, ఇంట్లోనే పెట్టుకుంటారు కదా. అవునండి. అవునా? నేనేం చెప్పినా అవునంటారా? మీరు ఎంత మంచివారు. అంటే మీరు నవ్వుతో పడేస్తున్నారు కదండి అందరినీ. థ్యాంక్స్ అండి. అంటే పడేది అంటే ఏ రకమైన చాలా బాగా పడేది? నవ్వుతూ ఉంటారండి. కదా, నాకు కూడా కాజల్ బాగా నచ్చేది ఏంటంటే కాజల్ నవ్వే. అంతే అండి, నిజంగా కాజల్ నవ్వుతుంటే షో అలా జరుగుతుంది అనుకుంది. ఆహా. అవును, ఇంకేం కాజల్ చేయగల, నేను నవ్వుతూ ఉంటే గంట చూసేస్తారు మీరు కదా. అవునండి. కాజల్ నవ్వుతూ ఉండాలి, నేను ఇలా లాక్కుంటూ ఉండాలి. కింద కూడా మీరు చూసుకుంటూ అలా ఉండాలి. పైకి వేస్తూ ఉండాలి. ఆ పైకి లేస్తుండే ఇట్లా 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 ఇట్లా. బాగా ఫాలో అవుతున్నారు వాళ్ళు గారు. ఆ? కాజల్ని బాగా పంచిరేస్తున్నారు అనుకోండి, మీరు అలా నవ్వుతూ ఉంటుంది. ఆ. ఏం చేస్తావు, లోపల తిట్టుకున్నా బయట నవ్వాల్సి వస్తుంది. అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ సాయి గారికి మా తరపు నుంచి హాయ్ చెప్పండి. పిల్లలు అల్లరి చేస్తే వాళ్ళు సరిదిద్దండి, అంతేగాని కొట్టమాకండి. ఓకేనా? ఓకేనండి, చాలా అండి. థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. ఆ ప్లేసర్ అండి. బాయ్ బాయ్. బాయ్. బాయ్ బాయ్. ఇవాళ మస్తు టైం పాస్ లో మస్తు టైం పాస్ చేస్తున్నాము. రిజిస్టర్ చేసుకున్న మాక్సిమం కాలర్స్ కి కాల్ చేసి, అలా ఇప్పుడు మనం కాల్ చేయబోతున్నాం ఎవరికి అంటే శ్రవణ్ కి. లెట్స్ టాక్ టు శ్రవణ్. హాయ్ శ్రవణ్. హాయ్ కాజల్, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి శ్రవణ్? మాది వరంగల్ అండి. వరంగల్ ఎక్కడ? వరంగల్ భూపాలపల్లి. మీ ప్రోగ్రామ్ కి చాలా పెద్ద ఫ్యాన్ ని. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సో మచ్. మచ్. ఆసమ్ ప్రోగ్రామ్ అండి. Thank you so much. ఏం చూసి నీకు రిజిస్టర్ చేసుకోవాలనిపించింది?
అంటే ప్రోగ్రామ్ చూస్తుంటే కంటిన్యూస్ గా ఫుల్ టైం పాస్ మస్తు మజా వస్తుంది, అందుకని రిజిస్టర్ చేశాను. థ్యాంక్ యూ వెరీ So మచ్. much. కాజల్ అనుకుంది అంటే కాజల్ నిన్ను చూస్తుంటే రిజిస్టర్ చేసుకోవాలనిపించింది, కాజల్ అంటావేమో అని అనుకుంది, కానీ నువ్వు ఆన్సర్ చెప్పలేదు అట్లా బాబాయ్. ఎట్లా అనుకుంటా, నువ్వు అనుకుంటే నేను అనుకున్నది సేమ్ అయిపోతుందా చైతు? ఏమనుకోలేదు నేను శ్రవణ్ అలా. నీకు అనిపించలేదా కాజల్ ని చూడగానే ఈ అమ్మాయితో మాట్లాడాలి, ఈ షోకి రిజిస్టర్ చేసుకోవాలని అనిపించలేదా శ్రవణ్? అనిపించింది bro. చూసినావా? చాలా బాగుంది కాజల్. నీ హార్ట్ లోకి దూరిపోయింది బాబాయ్, నాకు దూరం కాబట్టి నాకు తెలిసిపోయింది అది, అందుకే నేను చెప్పాను తరపు నుంచి. చాలా క్యూట్ గా ఉంటుంది, స్మైల్ అంటే నాకు చాలా ఇష్టం. నవ్వు కాజల్. థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్. అర్రే. సిగ్గుపడుతున్నా చైతు. అర్రే ఏం చేస్తుంటావు శ్రవణ్? అది ఇంటర్ ఫినిష్ అయింది. ఏం ఫినిష్ అయింది? ఇంటర్ ఫినిష్. ఇంటర్ ఫినిష్ finish అయిపోయింది. అయింది. గుడ్. ఏంది నెక్స్ట్ ప్లాన్స్? డిగ్రీలా ఏం గ్రూప్ తీసుకుందాం అనుకుంటున్నావు? బీటెక్ డిగ్రీనా వాట్? ఏవియేషన్ బ్రో. వావ్ నైస్. గుడ్ గుడ్ గుడ్. డెవలప్మెంట్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ నువ్వు అందులో జాయిన్ అయిపోయిన తర్వాత మాకు ఎయిర్ బస్ టికెట్స్ అన్ని ఫ్రీగా ఇవ్వాలి. మీకు ఫ్రీ, అన్ని ఫ్రీ. ఏంది ఫ్రీ? నీకే ఫ్రీ ఉండదు, ఇంకా మాకేం ఫ్రీ ఇస్తావు? మీకు కూడా చైతు బ్రో. ముష్టి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చూసిన వాళ్ళందరికీ చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని హ్యాపీగా ఉంచడం కోసమే ఇలాంటి షో పెట్టడం జరిగింది. ఇలాంటి షోలో ఇంకా మిమ్మల్ని ఖుషి చేయడం కోసమే మీకు కాల్ చేయడం జరిగింది. శ్రవణ్ నీతో మాట్లాడుతుంటే మాకు ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది. నాకు ఇంకా చాలా హ్యాపీ అండి, మీరు కాల్ చేశారు. Super. ఐఎమ్ సో హ్యాపీ. చూస్తున్న వాళ్ళకి ఏమైనా చెప్తావా? నా ఫ్రెండ్స్ అందరికి చాలా పెద్ద హాయ్. నీ ఫ్రెండ్స్ అందరికి మా తరపు నుంచి హాయ్. గర్ల్ ఫ్రెండ్ ఉందా నీకు? ఉంటుంది కదా. Obviously కదా. సో తనకేమైనా చెప్పాలంటే ఏం చెప్తావు చెప్పేసి మన షో ద్వారా. ఇప్పుడు ఏముందులేదు. మీరు మీరు నీ తరపు నేను చెప్పుకుంటారా? చెప్పనా? చెప్పండి చెప్పైనా చెప్పండి. తన పేరు చెప్తే చెప్తా. అర్థమైపోయింది. వామ్మో, చాలా కష్టమైన క్వశ్చన్. కన్నులు, నేను మస్త్రం బస్ లో వస్తున్నాను చూస్తున్నావా? కన్నులా? ఆ, కన్నులా? కన్నులు. కన్నలా? ముద్దులు, కన్నులు ఇవే కదా ఓ. ముద్దు పేర్లు. ఓకే మ్మ్. పోనీ ఓకే ఒరిజినల్ ఏం అలా చెప్పొద్దు. నీ గర్ల్ ఫ్రెండ్ నువ్వు ముద్దుగా ఏమని పిలుచుకుంటావు? ఆ పేరు చెప్పు ఒకసారి. బుజ్జి. బుజ్జి. బుజ్జి మా నువ్వేలే బుజ్జి మా. సో శ్రవణ్ వాళ్ళ బుజ్జి మాకి మా తరపు నుంచి బుజ్జులు హాయ్లు నీకోసం. ఓకేనా? థ్యాంక్ యూ బ్రో. Thank you so much for joining with చాలా us, Shravan. happy. Bye-bye. బాయ్. బాయ్ బాయ్. సో చెప్పాం కదా, ఇవాళ చాలా మంది మాక్సిమం అందరితో కనెక్ట్ అయిపోయే ప్రయత్నం చేస్తారు కాజల్ ఇంకా చైతు. మీరు 1 month అయినా 2 months అయినా 3 months అయినా జస్ట్ 1 day అయినా అందరితో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తారు కాజల్ ఇంకా చైతు. కాల్ చేద్దాము అండ్ ఈ కాల్ లో చేస్తాం అని చెప్పేసి అసలు అయింది మర్చిపోతాం అనుకుంటున్నారా? అసలు ఎలా మర్చిపోతాం? అది లేనిదే మస్తు టైం పాస్ లేదమ్మా. అందుకే రైట్ నౌ ఇట్స్ టైం ఫర్ ఎ క్వశ్చన్. నేను క్వశ్చన్ అడగబోతున్నా కాజల్ కి. అది గనక కాజల్ రైట్ ఆన్సర్ చెప్పింది అనుకోండి, చైతు ఇవాళ ఇట్స్ యునో సరే, ఇవాళ కాజల్ బలైపోతుందా లేకపోతే చైతు అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పేసి గెల్ చేసి చైతుని బల చేస్తుందా? చూస్తూ ఉండండి. అడిగే చైతు క్వశ్చన్. ఓకే, చూడడానికి చాలా గట్టిగా అనిపిస్తుంది కానీ ముట్టుకుంటే చాలా మెత్తగా ఉంటుంది. చూడడానికి గట్టిగా అనిపిస్తుంది, ముట్టుకుంటే మెత్తగా ఉంటుంది. దిండు. చూడడానికి గట్టిగా ఎలా ఉంటుంది? చూడడానికి స్ట్రాంగ్ గానే అనిపిస్తుంది కదా. ఇష్టం. రాంగ్ ఆన్సర్ అయితే నీది. కాదు, నేను ఊరికే అన్నా. అట్లా లేదు, ఆన్సర్ చెప్పేసింది అది రాంగ్ ఆన్సర్. లేదు, కరెక్ట్ ఆన్సర్ నేను ఏంటి answer అంటే చెప్పలేదు. మీరు ఆలోచించండి, మీకు కూడా కనెక్ట్ అయ్యింది ఆన్సర్. నేను నీకు ఎన్ని ఛాన్సులు ఇస్తాను చైతు? నువ్వు ఉండు, యాంకరింగ్ చేయనే ఉండండి సరిగ్గా. సరే, చెయ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, చూసిన మీకు కూడా ఆన్సర్ వచ్చుంటే కనుక ఫేస్బుక్ లో మస్తు టైం పాస్ పేజ్ ఉంది. ఆ పేజ్ లైక్ చేసి మీ ఆన్సర్స్ అక్కడ మెసేజ్ చేయొచ్చు. లేదంటే ఇంకోటి చేయొచ్చు తెలుసు ఏందో, వాట్సాప్ ఉంది కదా 7732077321, అక్కడ కూడా మీ ఆన్సర్స్ పంపించవచ్చు. అండ్ చాలా మందికి కాల్ చేస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు మస్తు టైం పాస్ లో కనెక్ట్ అవ్వని విధంగా, అంటే ఇన్ని కాలర్స్ ఎప్పుడు 2 breaks లో ఇన్ని కాలర్స్ ఎప్పుడు కనెక్ట్ అవ్వలేదు. సో ఇంకా ఎక్కువ మంది కాలర్స్ తో కనెక్ట్ అయ్యే ప్రయత్నంలో ఇప్పుడు నెక్స్ట్ ఎవరికి కాల్ చేయబోతున్నామంటే సుభాష్ కి. లెట్స్ టాక్ టు సుభాష్. హలో. హలో చెప్పండి. ఏం చెప్పాలండి? 2 నాలుగు కేజీల కొత్తిమీర కందిపప్పు, 4 కేజీల చింతపండు, 3 కేజీల బియ్యపు రవ్వ, 1 కేజీ కందిపప్పు. కొత్తిమీర ఉందా అండి? టమాటాలు కూడా ఉన్నాయండి. ఉన్నాయండి. మెంతులు పెసరపప్పు కూడా కావాలండి. ఓకే అండి. కొంచెం ఇంగువ ఉప్పు కూడా అండి. పార్సల్ చేస్తారా? ఎంతసేపట్లో వస్తుంది? గంటలో వచ్చేస్తుందా? అరగంటలో వస్తుందా? గంట 5 minutes. నేను ఫోన్ పెట్టిన తర్వాత వస్తుంది. మొన్న కూడా ఒక ఆవిడ ఇలానే ఫోన్ పెట్టంగానే వచ్చేస్తుంది మీకు బిర్యానీ. అన్ని రాలేదు, ఏం లేదు, వాసన కూడా రాలేదు.
హాయ్ సుభాష్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కడపండి. సుభాష్. అచ్చా, అరే అయితే మళ్ళీ బాంబులు అడగడం మర్చిపోయాను. బాంబులు ఉన్నాయా? బాబులు లేవండి, అన్ని మననే వేసాము అన్ని. అవుట్ ఆఫ్ స్టాక్. మొన్ననే వేశారంట. బాంబులు అన్ని వేశారండి. మీరేసారా? ఎవరితో వేయించారా? సుభాష్ గారు పోయిపోయి మీరు మా దగ్గరికి వచ్చాలండి, చెప్తే ఎట్లా చెప్పండి, మా మైండ్ అన్ని కూడా కరెక్టెడ్. ఓకే, పెద్ద పెద్ద బాంబులా చిన్న చిన్న బాంబులా అండి? పెద్దది కావాలి పెద్దది, చిన్నది కావాలి చిన్నది. సౌండ్ వచ్చే బాంబులేనా? నాటు బండ్లు కావాలంటే నాటు బాంబులు ఉంటాయి. సౌండ్ వచ్చే బాంబులా, సౌండ్ రాని బాంబులా? అంటే బాంబులు కూడా ఉంటాయేమో. కరెంట్ కాదండి. సైలెంట్ కాదండి, ఫుల్ సౌండ్ వస్తుందా? అవునండి. ఏది ఒకసారి మీ నోట్ తో సౌండ్ చేయండి. ఎలాంటి సౌండ్? అది చెప్పడానికి అట్లా అట్లా. ఓ ఆ బాంబులా, ఇంకా పుర్రు బుర్రు అనుకుంటున్నాను. అది కాదు. ఓకే, అంటే మొన్న వేసేసాం మా దగ్గర అయిపోయింది అంటుంటే సౌండ్లు వచ్చేవి, సౌండ్ రాని అంటుంటే నువ్వు ఇట్లా చెప్పావంటే అయిపోతాయి. చెప్పు చేత ఎప్పుడు కావాలంటే. సుభాష్ గారు ఏం చేస్తూ ఉంటారండి? ఫార్మర్ అండి, ఫార్మర్. ఫార్మర్. ఇప్పుడు ఏంటి పంట, ఏం పండిస్తున్నారు? మరి శనక్కాయలు, వేరు శనక్కాయలు. శనక్కాయలు. శనక్కాయలు అంటే అందుకే మీ బాంబులు అయిపోతాయండి. సో పంటలో ఉంది కాబట్టి బాంబులు అయిపోయినాయి. పంట చేతికి వచ్చినాక మళ్ళీ బాంబులు స్టార్ట్ అవుతాయేమో కదా? అండి నేను చెప్పి ఆ బాంబులు కాదండి. మేము చెప్పేది కూడా ఆ బాంబుల గురించే, కడ బాంబుల గురించి. అంటే పంట చేతికి వచ్చింది అనుకోండి, సెలబ్రేషన్ చేసుకుంటాం కదా బాంబులు పేల్చుకొని, ఆ విధంగా చెప్తున్నాం. పంట చేతికి వచ్చే బాంబు వేయాల్సిన అవసరం లేదండి. ఏదైనా గొడవ దొరికితే పంట చేతికి కాదు, పంట కడుపులోకి వెళ్తే కాదు. వస్తే డబ్బులు వస్తాయి, బాంబులు ఎందుకు వస్తాయి కదా? అవునండి. ఆ మాత్రం తెలియదు చేతికి. ఆ డబ్బులతో బాంబులు కొనుక్కోవచ్చు కదండి. లక్ష్మి ఓట్లు, చించుబుట్లు అన్ని కొనుక్కోవచ్చు, పండగ కూడా వేసుకోవచ్చు. అవును. సరే, Yes. మీరు ప్రతిసారి పండగ చేసుకోండి. పంట చేతికి వచ్చినా రాకపోయినా మస్తు టైం పాస్ చూసి మీరు బాగా మస్తు టైం పాస్ చేసుకోండి, పండగ చేసుకోండి. ఓకే ఓకే అండి. చలో సుభాష్ గారు, సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ బాయ్. ఓకే, బాయ్ బాయ్. బాంబులు గోల్ అయిపోయింది సుభాష్ గారితో మాట్లాడి. నిజంగా థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్. అండ్ కాజల్, ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగినాను. చూడడానికి గట్టిగా ఉంటుంది, ముట్టుకుంటే మెత్తగా ఉంటుంది. వాట్ ఈస్ దాట్? సోఫా. సోఫా చూడడానికి గట్టిగా ఉంటుంది, ముట్టుకుంటే మెత్తగా ఉంటుంది. అండ్ నువ్వు 2 ఆన్సర్లు చెప్పిన 2 కూడా తప్పు. ఓకే, చూడడానికి గట్టిగా ఉంటది కానీ ముట్టుకుంటే మెత్తగా ఉంటది. ఏంటి అంటే చెప్తాను ఆఫ్టర్ దిస్ సూపర్ హిట్ కాల్. మనం ఇప్పుడు కాల్ వచ్చు. ఎక్కడ వచ్చు? ఎక్కడ వచ్చేంట్రా? నాతో పెట్టుకోమాక. నవ్యశ్రీ కాల్ చేయవద్దు. లెట్స్ కాల్ నవ్యశ్రీ. హాయ్ నవ్యశ్రీ, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. Hello. హాయ్ హాయ్ హాయ్, ఎలా ఉన్నావు నవ్యశ్రీ? How are you people? We are awesome, doing great. We're rocking అమ్మాయిలా ఇవాళ రెడ్ డ్రెస్ కూడా వేసుకున్నా. వాట్సాప్ లో సింబల్ ఉంటుంది కదా, రాకింగ్ అమ్మాయి. హాయ్ నవ్యశ్రీ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? అల్వాల్ నుంచి కాల్ చేస్తున్నాము. అచ్చా, ఏం How are you చేస్తుంటావు? people? I'm good నవ్యశ్రీ, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి What's up? ఏంటి weekend? హల్వాలో హల్వా తిన్నావా? హల్వానా? హల్వాలో హల్వా తిన్నావా అంటున్నా. తినలేదా? నవ్వుకుంటున్నావా? ఆ నవ్వుకునేది గట్టిగా నవ్వుతే ఆ నవ్వొచ్చింది పాప నవ్వుకుంటుంది అనుకుంటాం మేము. గట్టిగా నమ్మంటారా? భలే నవ్వారు తెలుసా, చాలా బాగుంది మీ నవ్వు. ఏం చేస్తుంటావు నవ్య? డిగ్రీ సెకండ్ ఇయర్ చేసుకుంటా. తర్వాత థర్డ్ ఇయర్, ఆ తర్వాత పెళ్ళ. ఎనీవేస్ నవ్య, టుడే టాపిక్ ఏం లేదు, సరదాగా ఈ రోజు అందరితో కనెక్ట్ అవ్వాలని చెప్పేసి మాక్సిమం రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికీ కాల్ చేస్తున్నాము. అట్లా మీకు కూడా కాల్ చేయడం జరిగింది. ఎవరికైనా చెప్తారా? అందరికీ హాయ్ చెప్పండి. అందరికి హాయ్ అండ్ నీకు బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్.
థ్యాంక్ యూ బై Bye bye. నవ్యశ్రీ లాగా మీరు కూడా మాతో మాట్లాడాలి, మాతో కనెక్ట్ అయిపోవాలి, మాతో బాగా కబుర్లు ఆడేసి మస్తు టైం పాస్ చేసుకోవాలి అనుకుంటే ఒక్కటే ఒక నంబర్ 7732077321 ఈ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ చేయండి, లేదా మిస్ కాల్ ఇవ్వండి. మేము ఇప్పుడు అందరికి ఎలా కాల్ చేస్తాం అలాగే మీకు కూడా కాల్ చేస్తాం, మీకు కూడా మస్తు టైం పాస్ అందిస్తాం. అండ్ ఇవాళ చాలా మందితో కనెక్ట్ అయ్యే ఉద్దేశంతో కాజల్ ఇంకా చేతు బ్యాక్ టు బ్యాక్ అందరికి కాల్ చేస్తున్నా. మాక్సిమం కాల్స్ ఇవాళ చేస్తాము, కానీ దానికి ముందు చైతు ఇందాక ఒక క్వశ్చన్ అడిగాడు. బయట నుంచి చూడడానికి గట్టిగా ఉంటుంది కానీ ముట్టుకుంటే మెత్తగా ఉంటుందంట, ఏంటది చైతు? నేను అంత డీటెయిల్ గా ఏం చెప్పలేదు. బయట నుంచి చూస్తే మెత్తగా ఉంటది గట్టిగా ఉంటదని, చూడడానికి గట్టిగా ఉంటది కానీ ముట్టుకుంటే మెత్తగా ఉంటది అని చెప్పాను. నాకు డీటెయిలింగ్ అలవాటు కదా చేతు, అందుకే అలవాటు పొరపాటు. బయట నుంచి గట్టిగా ఉంటది, లోపలికి వెళ్తే మెత్తగా ఉంటది. లోపలికి వెళ్తే అనలేదు నేను, ఏం మాట్లాడుతున్నావు చేతు? చలో క్వశ్చన్ వచ్చేసి క్లియర్ గా చూడడానికి గట్టిగా ఉంటది, ముట్టుకుంటే మెత్తగా ఉంటది అని చెప్పేసి సైకిల్ టైర్ అండి. దట్స్ ది రైట్ ఆన్సర్. చూడడానికి మెత్తగా ఉంటుందా? చూడడానికి గట్టిగా ఉంటది, ముట్టుకుంటే మెత్తగా ఉంటుందా? మరి- రాంగ్ ఆన్సర్. ముట్టుకుంటే మెత్తగా ఏమి ఉండదు సైకిల్ టైర్. ఎట్లుంటది? గట్టిగానే ఉంటుంది, గాలి ముట్టుకున్నా. పోయినప్పుడు ముట్టుకుంటే ఎలా ఉంటది? గట్టిగానే ఉంటది. ఏంటి గట్టిగా ఉండేది? గట్టిగానే సైకిల్ ఉంటుంది. తొక్కిన మొహమైనా సైకిల్ చూసిన మొహమైనా నీది అసలు. మా ఇంట్లో చాలా సైకిల్స్ ఉండేవి చిన్నప్పుడు. మాది సైకిల్ షాప్ కాదు. మీ అంటే సైకిల్ స్టాండ్ కదా, లేదా మీ కాలేజ్ లో స్కూల్లో పిల్లలు సైకిల్ వేసుకుని వస్తే రోజు కూడా వేసుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్క సైకిల్ ఉండేది ఊరికే అంటే వీళ్ళింట్లో ఒకరు ఇద్దరు కాదు, 7-8 మంది ఉంటారు. సో ఒక్కొక్కరికి ఒక సైకిల్ అంటే 5గురు ఉండేవాళ్ళం చేతి మేము. సో ఇట్స్ లైక్ సైకిల్ స్టాండ్ ఉండేది మీ ఇంటి ముందు. కానీ ఒక్కటే సైకిల్ ఉండదు, నేను ఊరికే అన్నా. చలో దట్స్ ద ఆన్సర్. ఓకే, ఈ రాంగ్ ఆన్సర్. సో చైతుకి టాస్క్ ఇవ్వాలి, పనిష్మెంట్ ఇవ్వాలి. సో రాంగ్ ఆన్సర్ ఇచ్చినందుకు చైతుకి ఏం పనిష్మెంట్ ఇద్దాం మీరే డిసైడ్ చేసి ఫేస్బుక్ పేజ్ లైక్ కొట్టేసి అక్కడ మీ కమెంట్స్ అని కూడా పోస్ట్ చేసేయండి. అండ్ ఈ లోపు నేను కూడా ఏమన్నా ఆలోచించి బాగా మంచి పనిష్మెంట్ ఇస్తాను. పిచ్చి క్వశ్చన్ అడిగి Who are you? Zardal se zara pucho sala. Who are you? I'm RJ నా Kajal. క్వశ్చన్ ఆన్సర్ నాకు తెలుసు కానీ నేను చెప్పిన ఆన్సర్ రాంగ్ ఆన్సర్ నువ్వు చెప్పడానికి ఎవరు అసలు? అది wrong ఏ question అసలు. హక్కులు ఉంటాయి నీకు హక్కే లేదు. ఓకే, కాజల్ ఇంకా చైతు ఇవాళ ఒకటే టార్గెట్ పెట్టుకొని అందరికి టక 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 కాల్ చేస్తున్నాం. అలా లేట్ చేయకుండా టైం వేస్ట్ చేయకుండా టక్ 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 టక్. ఇప్పుడు ఎవరికి కాల్ చేయబోతున్నామంటే సలాం అలైకుం, అది మీ దానికి కాల్ చేయబోతుంది అనీసా బేగం. వి కాలింగ్ యూ అనీసా బేగం. అనీసా బేగం కాదు, అమ్రీన్. Sorry. ఫ్రమ్ బేగంపేట్. అనీసా అంటే నా డ్రెస్ ఇంత బాగుంది కదా, అందుకే అనీసా గుర్తొచ్చేస్తుంది చైతుకి. థ్యాంక్ యూ వెరీ మచ్ అనీసా. కాజల్ ఇంత అందంగా చూపిస్తున్నారు మీ డ్రెస్సెస్ తో. థ్యాంక్ యూ సో సో మచ్. మచ్ అనీసా వన్స్ అగైన్. అండ్ ఇప్పుడు మాట్లాడదాం అమ్రీన్ తో. హలో హలో హాయ్ అమ్రీన్, అస్సలాము అలైకుం. वालेकुम अस्सलाम खैरियत? big fan of you. I can't express my feelings now. సో That's so sweet of you. Thank you so much. చేదు మీరు మొన్న బ్లాక్ షర్ట్ లో చాలా ఆసమ్ గా ఉన్నారు. Yay! డైలీ మా కాజల్ ప్రతిగానే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. సో దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోలేరే, ఆ బ్లాక్ షర్ట్ లో నువ్వు మంచిగా అనిపించింది. ఎవరో మిగతా అంతా చాలా దరిద్రంగా ఉన్నావు, కాజల్ ఎప్పుడు బాగుంటుంది. బాగున్నారు అని అర్థం. ఇంకా బాగున్నానన్నా. Thank you ప్రతి so దాంట్లో much. బూతులు ఎత్తుకోవడంలో మా చేతు తర్వాతే, అందుకే ఏమనుకోకండి. పర్లేదు అదే నేనంటే రోజు భరిస్తున్నాను పాపం. అదే విన్నావా? థ్యాంక్ యూ సో మచ్ అనీసా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాం అమ్రీన్? బందర్ నుంచి మచిలీపట్నం. బందర్ పట్నం మాయ బజార్ నీకొస్తే బయటేసాం. నేను బయట అంటే నువ్వు ఇక్కడ బయట అంటేస్తా. అమ్రీన్ నీకు మస్తు టైం పాస్ లో బాగా నచ్చేది ఏంటి అమ్రీన్? మీ ఇద్దరు మాటలు, మీ జోక్స్ అవన్నీ బాగా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us అమ్రీన్. బాయ్ బాయ్. బాయ్ అమ్రీన్. బాయ్ టాటా. బాయ్. అస్సలాము అలైకుం. అల్లా హాఫిజ్ అన్నా. అల్లా హాఫిజ్. ఖుదా హాఫిజ్. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు అమ్రీన్. అండ్ ఇప్పుడు మళ్ళీ ఏ ఫర్ అమ్రీన్, ఏ ఫర్ అబ్దుల్ కి కాల్ చేద్దాం చేతు. మాది మీ దానికి కాల్ చేస్తుంది అబ్దుల్ బాయ్. మళ్ళీ ఏ ఫర్ అస్సలాం వాలేకుం చెప్దాం. అస్సలాం వాలేకుం అబ్దుల్ భాయ్. अस्सलाम वालेकुम सलाम. ఖైరియత్? अच्छा है. అబ్దుల్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నిజామాబాద్ నుంచి అండి. అచ్చా ఓకే. నిజామాబాద్ में सब बात बात करते क्या? తెలుగు బాత్ గారు हाँ? తెలుగులో మాట్లాడండి. నిజామాబాద్ में నిజాం सब बात बात చేస్తారా అంటున్నా. బాత్ చేస్తాం. బాత్ బాత్ అంటే ఏంటి? ఏం చేస్తారు బాద్ బాద్? ఐడి డిస్ట్రిబ్యూటర్ అండి. ఓహో మీరేం చేస్తారో చెప్తున్నారా? మీరు సూపర్ అండి. ఏం డిస్ట్రిబ్యూటర్? ఐడియా డిస్ట్రిబ్యూటర్. ఐడియా అంటే ఏరియా డిస్ట్రిబ్యూటర్.
టెలిఫోన్ రా. ఐడియానా? సిమ్ కార్డు ఐడి డిస్ట్రిబ్యూటర్. ఏయ్ శబాష్, ఓకే. ఆ ఫోన్ నుంచి మాకు రిజిస్టర్ చేసుకుని మా ఫోన్ నుంచి కాల్ చేసినాం. సూపర్ సిస్టమ్ ఎలా కనెక్ట్ అయ్యామో. అవునా? అవును. సో అబ్దుల్, ఇంకేంటి విశేషాలు? ఇంకా అంత మంచిగా ఎంత బాగున్నారా? చాలా చాలా అంతా బాగున్నాం. బాగున్నాము. సరే అబ్దుల్, Okay. వెరీ నైస్ టాకింగ్. Okay. థ్యాంక్ యూ సో మచ్. అబ్బులు కాదు, అబ్బులు. అబ్బులు. అబ్బుల్ కుమార్. మరి స్టార్టింగ్ నుంచి అబ్దుల్ అబ్దుల్ కుమార్. అబ్దుల్ అని మాట్లాడుతుంటే ఇప్పుడు చెప్పిన ఎండింగ్ లో అబ్దుల్ కుమార్. నేను అప్పుడే అబ్బుల్ కుమార్ అయ్యా అని చెప్పిన. వెరీ గుడ్, నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ లో అయినా నీ పేరు, నీ రియల్ పేరు, అసలు పేరు చెప్పినందుకు. ఓకే, థ్యాంక్ యూ. చలో బాయ్. బాయ్ గాజల్. బాయ్ బాయ్. దట్ వాస్ అబ్బులు. అబ్బుల్ కుమార్. అబ్బుల్ కుమార్ అద్దరిపోయింది బాబాయ్. నిజంగా తేడాగా కొట్టేసింది కాల్ అంతా కూడా. ఫైనల్ గా పేరు కూడా తేడా కొట్టేసింది. ఇంతే కదా, అందరూ ఒకలా ఉంటారు చెప్పండి. ఒక్కొక్క కాల్ ఒక్కొక్క రకంగా ఉంటది. సో ఇప్పుడు ఈ కాల్ ఉంది, నెక్స్ట్ కాల్ ఇంకో రకంగా ఉండబోతుంది. ఎవరు కాల్ చేయబోతున్నాం అంటే మోనికాకి రకరకాలుగా ఉండబోతుంది ఇవాళ మన షో. ఎందుకంటే రకరకాల కాలర్స్ తో చాలా మందితో మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ రకాలుగా ఉంటుంది. మోనికా. హలో, హాయ్ మోనికా, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ కాజల్. హాయ్ కాజల్. హాయ్, ఎక్కడి నుంచి? నేను మానికొండ. మానికొండ. ఆ, ఏ సైడ్ వస్తుంది ఇది? విజయవాడ. విజయవాడ సైడ్. హైదరాబాద్ లో మణికొండ ఉంది. హైదరాబాద్ దాటి విజయవాడ వెళ్తే మానికొండ ఉంది. బాగుంది. ఆ, మణికొండ లెటర్స్ కూడా మా పోస్ట్ ఆఫీస్ కి మానికొండకు వచ్చేస్తాయి. ఓహో, ఓకే ఓకే. మీరు పోస్ట్ ఆఫీస్ లో పనిచేస్తుంటారా? పోస్ట్ ఆఫీస్ లో వస్తాయి. అచ్చా, ఓకే ఓకే, నైస్ అండి. నమస్తే అండి, బాగున్నారా మోనికా గారు? చాలా బాగున్నాను చైతు, మీరు ఎలా ఉన్నారు? ఇగో నిన్నెట్లున్నాను, ఇవాళ కూడా అట్లాగే ఉన్నా. అవునా? ఇంకా పెరగలేదా? పెరగట్లా అలాగే ఉన్నా. పెరిగింది, గడ్డం పెరిగింది కొంచెం. ఆ? కాజల్ మిమ్మల్ని తినేస్తుంది. అంత సీన్ లేదు. కాజల్ నన్ను తినాలంటే చాలా ఓపిక ఉండాలి. అవునా? ఇట్ వాస్ రియల్లీ వెరీ నైస్ టాకింగ్ టు యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్ మోనికా గారు. కాజల్, నాకు డౌట్ కాజల్, ఎప్పటి నుంచో పోస్ట్ ఆఫీస్ గవర్నమెంట్ జాబ్ కింద వస్తుంది కదా? మరి ఆబ్వియస్లీ వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కదా అది? అవును. వావ్, లక్కీ యూ అండి మోనికా గారు. యా, అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉండడం అనేది చాలా మంచి విషయము. సో మనకేమైనా హఠాత్తుగా జరిగింది అనుకో, గాడ్ ఫర్బిడెన్, ఎవరికి ఏం జరగకూడదు. కానీ ఒకవేళ జరిగింది అనుకోండి, మన ఫ్యామిలీ వాళ్ళన్నా మనం పోతే చీ, ఎంత దారుణంగా మాట్లాడుతుందో తెలుసా? కానీ జరిగింది అనుకోండి, మన ఫ్యామిలీ వాళ్ళన్నా బాగా, అంటే ఫ్యామిలీలో ఎవరైనా పోతే బాగుండు, డబ్బులు కూర్చుంటుంది కాదు. మన వల్ల ఒకరికి లాభం జరుగుతుంది కదా. సో మన వల్ల మన ఫ్యామిలీ అందరికీ సరే, మంచి జరుగుతుంది. ఇప్పుడు కాజల్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి మంచి రోజులు రాబోతుంది. నేను కాదని చంపేపోతున్నా. కాదని చంపేసినాక ఫ్యామిలీ మొత్తానికి వన్ డే ఆగు చేతు. ఎందుకు? పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి నేను గబగబా లైఫ్ ఇన్సూరెన్స్ కట్టేసి వస్తాను. ఆ తర్వాత చంపేయచ్చా? అలాగే మీరు కూడా వన్ డే ఆగండి. ఆ తర్వాత మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాము, ఒక సస్పెన్స్ రివీల్ చేయబోతున్నాం మన మస్తు టైం పాస్ గురించి. ఏంటో తెలుసుకోవాలంటే చూస్తున్నానండి మస్తు టైం పాస్. ఇవాళ మస్తు టైం పాస్ లో ఏమి టాపిక్ లేకుండా రిజిస్టర్ చేసిన వాళ్ళకి కాల్ చేస్తున్నాము, అలా బాతకాన్ని చేస్తున్నాము, అలా టైం పాస్ చేస్తున్నాము. రైట్ అయితే కాల్ చేయబోతున్నాం. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి ఎవరికి అంటే లక్ష్మీ నారాయణకి. లెట్స్ కాల్ లక్ష్మీ నారాయణ. లక్ష్మీ బావ నిన్నే. హాయ్ లక్ష్మీ గారు, వెల్కమ్ టు మస్తు టైం పాస్. లక్ష్మీనారాయణ గారు హాయ్. హాయ్ కాజల్, బాగున్నారా? సూపర్ అండి, మీరు ఎలా ఉన్నారు? ఏ ఎందుకలా అలా అంతే అండి, లైఫ్ లో అంతే, ఎంటర్టైన్మెంట్ లేదు. కాంప్రమైజ్ లో అయిపోతుందా లైఫ్? లైఫ్ లో ఎంటర్టైన్మెంట్ కావాలంటే మస్తు టైం పాస్ ఈటీవీ ప్లస్ చూడాలి. చూస్తాను, రోజు చూస్తాను. మరి అది చూసాక కూడా ఎంటర్టైన్మెంట్ లేదు అంటే ఎట్లా బాబాయ్? ఏదో అలా నీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే పక్కన అమ్మాయి ఉండాలి, అది లేదంటున్నావు అంతేనా? అంతే. అది నీ లైఫ్ లో గర్ల్ ఫ్రెండ్ లేదంట, సో అది అమ్మాయి ఉండాలంట. అంటే గర్ల్ ఫ్రెండ్. హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీకాకుళం అండి, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పాల్గొండ. శ్రీకాకుళం. శ్రీకాకుళం. సూపర్, మీ యాస అంటే నాకు చాలా ఇష్టం. ఒకసారి మీ యాసలో మాట్లాడండి. మాట్లాడితే కానీ కొద్ది కష్టం. ఓకే, మీకు మామూలు భాష అలవాటైపోయిందా? మామూలు అలవాటైపోయింది. ఓకే సరే. ఏం చేస్తుంటారు శ్రీకాకుళంలో?
ఎవరు అంటే లోకల్ కాదండి, మామూలు వేరే ఊరు. అచ్చా అచ్చా, ఏం చేస్తుంటారు అక్కడ? స్టడీ సెకండ్ ఇయర్ అయింది, ఇంటర్. అవునా, మరి ఎందుకు అంకుల్ లెక్క వినిపిస్తున్నారు నాకు? లక్ష్మీనారాయణ అని పేరు ఉంది కదా. ఓకే ఓకే, లక్ష్మీనారాయణ పేరు మీ తాతగారి పేరా? మా తాతగారు అండి, బాగా కనిపెట్టారు. చూసినావా ఎట్లా కనిపెట్టినానో మీ తాత పేరని? ఎట్లా కనిపెట్టా అనుకుంటున్నావు చెప్పు? చాలా ఇంటెలిజెంట్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాయ్. ఎవరికైనా ఏమైనా చెప్పాలా? ఫ్రెండ్ ఒకటి ఉన్నదండి. చెప్పేసే ఆ ఫ్రెండ్ వాడికి ఏంటో. అంటే వాడికి జాబ్ వచ్చినట్లేదు, థ్రిల్లింగ్ చేయరని. ప్రాంక్ చేయమంటావా? కాల్ చేసి చెప్పండి. అచ్చా ఓకే, ప్రాంక్ చేద్దాం. మీ ఫ్రెండ్ పేరేంటి? హరికృష్ణ. హరికృష్ణ ఎక్కడ ఉంటాడు? అంటే మా పక్క కూరని ఉంది. ఓకే, ఇప్పుడు జాబ్ కోసం ట్రై చేస్తూ ఉన్నాడా? ట్రై చేస్తాను, జస్ట్ థ్రిల్లింగ్. ఓకే, ఏదో ఒకటి చేసి మీ ఓన్ ఆడుకోవాలి అంతేనా? అంతే. చలో మా వాళ్ళకి ఏంటి థ్రిల్లింగ్ కాదు, థ్రిల్లింగ్. థ్రిల్లింగ్ ఏదో థ్రిల్లింగ్. ఓకే, ఏదో ఒకటి థ్రిల్లింగ్ గా చేయమంటావు ప్రాంక్ కాల్. అంతే. సరే, ఇంకా డ్రిల్లింగ్ చేస్తున్నాడు. డ్రిల్లింగ్ చేస్తుంటే మళ్ళీ జాబ్ ఏంటో. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీనారాయణ, మాతో జాయిన్ అయినందుకు. మీ ఓ డీటెయిల్స్ మా వాళ్ళకి ఇచ్చేస్తే మేము ప్రాంక్ చేస్తాం. ఓకే, బాయ్ 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 బాయ్. దట్ వాజ్ లక్ష్మీనారాయణ. ఇలాంటి లక్ష్మీనారాయణ చాలా మంది ఉంటారు, తాత పేర్లు పెట్టుకొని. వాళ్ళందరూ కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. మీ అందరికీ కూడా మా తరపు నుంచి హాయ్ చెప్తున్నాం. లక్ష్మీనారాయణ షార్ట్ కట్ లో లానా అని పెట్టుకోవాలి పేరు. ఎందుకు చెప్పు? చచ్చిపోండిరా, మీతో పాటు నన్ను కూడా తీసుకొచ్చి చంపేయండి. రామానాయుడు గారి మనవడు తాత పేరు పెట్టుకుని రాణా అని పెట్టుకున్నాడు కదా, అందుకే లక్ష్మీనారాయణ గారి మనవడు లక్ష్మీనారాయణ అని పెట్టుకున్నందుకు లానా అని పెట్టుకోవాలి. అయితే కాజల్ మనవరాలు షాబీ అని పెట్టుకోవాలి. షాబీ ఎందుకంటే షబీనా కాబట్టి. నా పేరు పెట్టనుగా నేను నా మనవరాలు. లేకపోతే కాజా అని పెట్టుకోవాలి, బికాస్ కాజల్ కాబట్టి. ఏం కాదు, నేను కొత్త పేరే పెడతాను. ఏం పేర్లు కరువా? కొత్త కొత్త పేర్లు రోజు రోజుకి మారుతూ ఉన్నాయి. కరువా అని చెప్పేసి పెట్టుకోలేదు కాజల్, అభిమానంతో పెట్టుకున్నారు కాజల్. రామాయణాడు గారి పేరు రానా ఎందుకు పెట్టుకున్నాడు? అభిమానంతో. అట్లాగే లక్ష్మీనారాయణ వాళ్ళ తాత పేరు పెట్టుకున్నది అభిమానంతో. ఇవాళ కాజల్ ఇంకా చైతు ఒకే ఒక టార్గెట్, మాక్సిమం అందరితో కనెక్ట్ అయిపోవాలి, అందరికి కాల్ చేసేయాలి అనే ఉద్దేశంతో అందరికి బ్యాక్ టు బ్యాక్ కాల్ చేస్తున్నాం కదా. అలా లేట్ చేయకుండా ఇప్పుడు కాల్ చేయబోతున్నాము లక్ష్మికి. లెట్స్ టాక్ టు లక్ష్మి. ఇందాక లాకి కాల్ చేసాం, ఇప్పుడు ఉట్టి లాకి కాల్ చేస్తున్నాం. ఇందాక లక్ష్మీనారాయణకి కాల్ చేసినా, ఇప్పుడు ఓన్లీ లక్ష్మికి కాల్ చేస్తాం అని కాజల్ చెప్పింది. ఓకే, లెట్స్ సే హాయ్ టు లక్ష్మి. హాయ్ లక్ష్మి. హాయ్ వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్స్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, ఫుల్ ఎక్సైట్మెంట్ గా ఉన్నాను. ఫుల్ ఎక్సైట్మెంట్ అసలు వాయిస్ లో వినిపించేస్తుంది. ఎక్కడి నుంచి? తణుకు నుంచి. తణుకు? ఏం చేస్తుంటారు లక్ష్మి తణుకులో? నాకు రీసెంట్ గా 10th ఇప్పుడు అయింది, పాస్ అయ్యాను. కంగ్రాచులేషన్స్. ఎన్ని పాయింట్స్ వచ్చాయి? థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని పాయింట్స్ వచ్చాయి? నాకు 8 వచ్చింది. సూపర్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో లక్ష్మి 10th కంప్లీట్ అయిపోయింది, ఓ పని అయిపోయింది. నెక్స్ట్ సివిల్ డ్రెస్లు, ఇంటర్, ఏంటి ప్లాన్స్? ఫుల్ ఎంజాయ్. డిసైడ్ అయిపోయావు ఎంజాయ్ చేయాలి ఎలా అన్న ఇంటర్ లో అని చెప్పేసా? ఎలా అన్నా ఇంటర్ లో బాగా ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయిపోయావా? బాగా ఫుల్ ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయిపోయా. మరి బాగా ఎంజాయ్ చేయాలంటే ఏ గ్రూప్ తీసుకోవాలి? బైపీసీ అనుకుంటున్నా. ఎంపీసీ బైపీసీ అంటే ఎంజాయ్ చేయలేము, చదువుతోనే అయిపోతుంది కాలం మొత్తం. ఎంపీసీ అన్న కూడా ఎంజాయ్ చేయలేవు, చదువుతూనే ఉండాలి. అబ్బా బోరింగ్. ఇంకా బోరింగ్ ఏముండదు, ఎంత చదివితే అంత మంచిగా ఉంటది. ఎప్పుడైనా ఎంజాయ్ చేసుకోవచ్చు, కానీ చదివే టైంలో చదువుకోవాలి. ఓకే, రాబోయే డాక్టర్ గారు అన్నమాట నువ్వు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. బైపీసీనే తీసుకో, బాగా చదువుకో, చదువులోనే నీకు ఎంజాయ్మెంట్ కనిపిస్తుంది అనుకుంటా. ఓకే, థ్యాంక్ యూ. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ చెప్పరా? మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్. మీ ఫ్రెండ్స్ కూడా హాయ్ చెప్పాలా? మా బావ కూడా హాయ్ చెప్పండి. బావ పేరేంటి? యహాను. పేరు యహాను. ఏంటి? యహాను. ఓకే, యహాను బావకి స్పెషల్ గా మా లక్ష్మీ మరదల తరపు నుంచి హాయ్. ప్రాంక్ కాల్ కూడా చేయరా? నెంబర్ ఇచ్చాను కదా. ఎవరికి ఫోన్ చేసి మా బావకి యహానికి నెంబర్ ఇచ్చాను, ఎస్ఎంఎస్ చేశాను. ఓకే, మీ బావని ప్రాంక్ చేయాలా? ప్రాంక్ చేయాలి. మరి అంత ఎక్కువ వద్దు కదా, చెప్పండి లక్ష్మి చేసిందని. మరి అంత ఎక్కువ వద్దా? మళ్ళీ అక్కడ ప్రేమ ఉంది, ఇటు నాటినెస్ కూడా ఉంది. ఎలా ప్రాంక్ చేయాలి చెప్పు నువ్వే మీ బావని. ఎలా ప్రాంక్ చేయాలి నువ్వే చెప్పు.
మీ ఇష్టం, మీరు ఇష్టం ఎలా ఆడుకున్నా ఓకే. ఓకే ఆడేసుకుంటా, నువ్వు చూస్తుండు. ఓకేనా? ఓకే, నా మీద కోపం ఉన్నాడు, కోపం సారీ చెప్తాను, నువ్వు చెప్పండి. తప్పకుండా Okay. చెప్తాము. ఓకే బాయ్, థ్యాంక్స్ ఫర్ Take care. Our pleasure. Bye-bye. Bye-bye. బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ సో మచ్ రిజిస్టర్ చేసుకున్నందుకు. అండ్ మీరు Thank you కూడా so much. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మరి లక్ష్మి లాగా మీరు కూడా మాతో కనెక్ట్ అయిపోవాలి అనుకుంటే ఏం చేయాలి? 7732077321 ఈ నెంబర్ కి ఒక మిస్ కాల్ ఇవ్వండి, టెక్స్ట్ మెసేజ్ చేయండి, లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి. మేము మీకు కాల్ చేస్తాం. బాగా మస్తు టైం పాస్ చేసుకుందాం. ఇవాళ ఆన్ మిషన్ కాలర్స్ అనే మిషన్ మీద ఉన్నాము. టక బ్యాక్ టు బ్యాక్ అందరికి కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. మాక్సిమం అందరితో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రైట్, ఇప్పుడైతే ప్రాంక్ చేయబోతున్నాం. బికాస్ చాలా సేపు నుంచి మీరు కూడా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు వీళ్ళు ప్రాంక్ చేస్తారని చెప్పేసి. అండ్ మా ప్రాంక్ కాల్స్ కి చాలా రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా బాగా నచ్చినందుకు. అండ్ ఫేస్బుక్ లో అయితే చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు, ప్లీజ్ ప్రాంక్ కాల్ చేయండి అని చెప్పేసి. ఇట్స్ టైమ్ ఫర్ ప్రాంక్ కాల్. ఇందాక నుంచి నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, ఎప్పుడెప్పుడు ప్రాంక్ చేద్దాం అని చెప్పేసి. చాలా మంది వెయిట్ చేస్తున్నారు. రైట్ నౌ లక్ష్మి ఇందాక మనకి అడిగింది కదా వాళ్ళ బావ యుహాన్ కి కాల్ చేసి బక్రా చేయమని చెప్పేసి. ఎస్, లెట్స్ సీ ఎలా ప్రాంక్ అవుతాడు, లేకపోతే మేం ప్రాంక్ అవుతామా. లెట్స్ కాల్ యుహాన్. అండ్ రాజమండ్రి సైడ్ కాబట్టి నేను కూడా రాజమండ్రి యాస్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాను కాబట్టి పరకాయ ప్రవేశం జుప్ కాల్ చేసిద్దాం ఇప్పుడు. హలో హలో ఎవరు? బుజ్జి. హలో హలో బుజ్జి. బుద్ధిగా నాకు ఎవరు మాట్లాడింది? అవునండి, నేను బుజ్జి అనుకున్నానండి. మీ గొంతు సేమ్ బుజ్జిలానే ఉందండి, మా బుజ్జిగాడు. నాకు చాలా బుజ్జిగానే ఇష్టం. ఉన్నాడండి. అవునండి. బుద్ధి రాకుండా బుద్ధి పెట్టుకొని ఉంది రకాల యోహానండి. అయ్యో కాదండి, బుజ్జి అంటే చిన్న పిల్లాడు, చంటి పిల్లోడు కాదండి, మా బావ అండి, మా బావ. అయ్యి బాబా నేను ఎవరో తెలుసా అండి మీకు? మీరు ఆరోగ్యానికి మాట్లాడేది మీరు తెలుగు మాట్లాడుతున్నాను. అవునండి, నేను కూడా యాక్చువల్ గా మీరు ఎవరో తెలియకుండానే బాగా మాట్లాడాలనిపిస్తుందండి మీతో మాట్లాడుతుంటే. సినిమాలో కాజల్ ఇంకా రామ్ చరణ్ కి ఎట్లా ఉంటుందండి కనెక్షన్? అట్లా సుర్రమంటే ఊరికే వేలు తగిలితేనే సుర్రమంటే చూడండి. బాగా అలవాటు అందరితో ఫోన్ మాడతాం. అలవాటు అంటే కాదండి, మా బుజ్జితో ఎక్కువ మాట్లాడతానండి. కానీ ఇప్పుడు ఏమోనండి ఏంటో అట్లా ఎలాగో కలిసిపోయిందండి. బుజ్జితో మాట్లాడమని కలిపండి, మీకు కలిసిపోయిందండి. కాదండి, మీతో కూడా మాట్లాడతాను. మీరు భలే మాట్లాడుతున్నారండి, మీరు భలే చమత్కారంగా మాట్లాడుతున్నారండి. కాదండి, మీ పేరేమన్నారండి? యహానానా? అదేం పేరండి, బాగుందండి. యహానానా మీ పేరేమన్నారండి? యహానా బాగుందండి, చాలా లేటెస్ట్ గా ఉందండి. అండి అంటుంటే నువ్వు అంటే ఏంటండి? కాదండి, నేను మిమ్మల్ని అంత మర్యాదగా అండి అంటే మీరేమో చెప్పవే బాబు, ఎవరివే బాబు అంటున్నారు మీరు. కొంచెం మర్యాద అంటే నేను ఎవరో తెలియదు కదండి, కొంచెం మర్యాదగా మాట్లాడాలి కదండి. చెప్పండి బాబా అన్నాను. ఎవరండి సార్? నా పేరు చెప్పాలండి. చెప్పండి. నా పేరు మరి మీరు నా పేరు చెప్తే నవ్వకూడదండి, నా ఫ్రెండ్స్ అందరూ నవ్వుతారండి నా పేరు చెప్పగానే. నీ పక్కన ఎవరు మాట్లాడుతున్నా నాకు తెలుసు కానీ. ఎవరండి? ఎవరు మాట్లాడండి? ఒక్కదానే అండి మాట్లాడేది. చెప్పండి. నా పేరు చెప్తే మీరు నవ్వకూడదండి. అలాగే చెప్పండి. నవ్వకూడదండి. ఒట్టు ఒట్టు మళ్ళీ వేయంటావు ఏంటండి బాబు? మీరు నన్ను వేయంటే నేను కూడా మిమ్మల్ని వేయంటాను. చెప్పండి. సరే మా చెప్తున్నానమ్మా. నా పేరేమో మరేమో నా పేరు ఖుష్బు అండి. ఖుష్బు హీరోయిన్ ఖుష్బు ఉంది కదా. మా అమ్మ కంటండి ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం అంటుంది, అందుకే నేను రాజమండ్రిలో ఉంటాను. నా పేరు ఖుష్బు. రాజమండ్రి ఉంటావా? నువ్వు ఎక్కడ ఉంటావు ఏంటి? అడ్రస్ వద్దు, ఊరు చెప్పొచ్చు కదా. మా ఊళ్ళో అంతా మా బ్యాక్గ్రౌండ్ రాజమండ్రి పక్కనే లేకపోతే ఎక్కడ హైదరాబాద్ చెన్నై అట్లానా?
అసలు ఎంత ధైర్యంగా మాట్లాడుతుంది, ఎంతమంది అబ్బాయిలు ఫోన్ చేసి మాట్లాడుతాను. నీకు తెలిసిపోయిందా? నేను యాక్చువల్లీ చాలా మంది అబ్బాయిలతో రోజు మాట్లాడుతూనే ఉంటాను. నా పనే ఏంటో తెలుసా? నాకు చాలా ఇష్టం అండి. డబ్బు ఎక్కడ చేస్తుంది నీకు? డబ్బులా? ఇట్లాంటి మీలాంటి చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు కదండి, వాళ్ళందరూ రీఛార్జ్ ఏంటంటే నీకు అంటే మీరు భలే మాట్లాడుతున్నారు, మీరు భలే మాట్లాడుతున్నారండి. మీలాంటి వాళ్ళతో మాట్లాడాలంటే నాకు చాలా ఇష్టం అండి. అది నీకు చాలా ఇష్టం మాట్లాడితే చేసి ఎంత బాగా ఇస్తుంది. అవునా? కలుద్దాం అయితే. అయితే బాబు ఆ ముద్దుగా నేను కావట్లేదు మిమ్మల్ని. నీకు పెళ్ళైందా? అయ్యింది, ఇక్కడ పిల్లలు నాకు. అయ్యో అయినా పర్లేదు, నేను మాట్లాడడానికే కదా, పర్లేదు. అయినా పర్లేదా? ఏంటి బాధ ఏంటి, ఏం చెప్పండి అలాగే. నా బాధ ఏంటంటే నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? పెళ్ళైనా గర్ల్ఫ్రెండ్స్ ఉంటారా? అంటే పెళ్ళైనా కొంతమందికి ఉంటారు కదండి గర్ల్ ఫ్రెండ్స్, ఉన్నారా అని అడుగుతున్నానండి. లేదు మాకు అలాంటివి లేదండి. అంటే నేను నాకు పెళ్ళైన కానీ నేను మాట్లాడుతున్నాను కదండి మీలాంటి వాళ్ళతోటి. నేను నాకు పెళ్ళైన కానీ నేను మీలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నాను కదండి, నాకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు కదండి. అయినా అందరూ మీలా ఉంటారు కదండి, మాట్లాడతాం. మీరు బాగా మాట్లాడుతుంటే ఉన్నారేమో అనుకున్నా అండి. లేదు. ఒకవేళ లేకపోతే ఎవరు నువ్వు అసలు రాంగ్ నెంబర్ అని పెట్టేసేవాడు, ఇంతసేపు సోలు మాట్లాడేవాడుగా. అదే ఇలాగే నాలాగా సొల్లేసే వాళ్ళకి బాయ్ ఫ్రెండ్ ఉంటారు. మరి అదే నేనైతే నాకు ఎవరైనా తెలియని వాళ్ళు మాట్లాడితే ఫోన్ చేస్తే ఎవరు మాట్లాడుతున్నా, బుజ్జి కాదు గజ్జి కాదు బాయ్ అని పెట్టేసేదాన్ని. హలో హలో, ఎవడో నువ్వు నా పిల్లలతో మాట్లాడుతున్నావు? హలో ఎవడో నువ్వు? ఎవరు ఫోన్ చేశారు, ఎవరు చేశారు? కాలేజీ ఉంచండి, నీకు మాట్లాడుతున్నాను. నా పిల్లలకి జబ్బు ఉంది, ఎవరికి పడితే అది ఫోన్ చేస్తే దానికి జబ్బు ఉంది, మాట్లాడేస్తారు నువ్వు. అవన్నీ పడుతున్నా జబ్బు ఆపుకో. బీప్ 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 బాబు పట్టుకో నాని. నీ మరదలు లక్ష్మి మాకు నెంబర్ ఇచ్చింది, మేము ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ అనే షో నుంచి మాట్లాడుతున్నాము, కాజల్ ఇంకా చైతు. నేను కాజల్ ఇంకా చైతు మస్తు టైం పాస్ ఈటీవీ ప్లస్ నుంచి. మీ మరదలు లక్ష్మి మాకు నెంబర్ ఇచ్చింది, మిమ్మల్ని ఆడుకోమని, మిమ్మల్ని బక్రా చేయమని మీ మరదలు నెంబర్ ఇచ్చింది లక్ష్మి. ఇట్స్ ఓకే. ఏంటి లక్ష్మితో మాట్లాడట్లేదంట పాపం? లక్ష్మితో మాట్లాడట్లేదంట ఎందుకు పాపం కదా? లక్ష్మితో, మీ మరదలతో. నేను కాజల్ అండి, మస్తు టైం పాస్ ఈటీవీ ప్లస్ నుంచి. లక్ష్మి ఉంటుంది, లక్ష్మి మీ మరదలు కదండి, తనే చెప్పింది మీకు కాల్ చేసి ఇట్లా బక్రా చేయమని. ఆడుకోమని చెప్పింది, ప్రాంక్ కాల్ చేయమంది. ప్రాంక్ కాల్ చేయమంది, ఆడుకోమంది మీతో. ఏంటి పాపం మాట్లాడట్లేదంట లక్ష్మితో? ఎవరన్నా తెలీదు. లక్ష్మి తెలీదా? మీ మరదలు శివాని. సారీ లక్ష్మి. నీకు మరదలు శివానీనా లక్ష్మినా? ఎవరు లేదండి. ఓలేటి లక్ష్మి బాబాయ్, ఓలేటి లక్ష్మి, మీ మరదలు ఓలేటి లక్ష్మి. అబ్బాయి వేసినావులే, నీ మరదల గురించి నీకే తెలుసు. నీ మరదలు నీకు సారీ కూడా చెప్పమంది. సో లక్ష్మి చాలా బాధపడుతుంది నువ్వు మాట్లాడలేదని, సారీ కూడా చెప్పింది. అందుకే 10 మంది ముందు నీ మరదల గురించి మాట్లాడుతావు అని చెప్పేసి నాకు మరద లేదని చెప్పేస్తున్నావు కదా. పర్లేదు, తను సారీ కూడా చెప్పమంది. మాట్లాడు పాపం తనతోటి, ఓకేనా? మరి ఇప్పుడు ఏమైనా చెప్పాలా? నీ మరదలు చెప్పాలంటే సరే బాబు, చేయలేండి బాబు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్ అండి. బాయ్ బాయ్. అమ్మో ఏ రేంజ్ లో మాట్లాడాలి బాబోయ్, తిట్టడం అసలు
మనోడు అంటే నువ్వు ఒక క్యారెక్టర్ అనుకో, ఆంటీ లెక్క మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఏంటే బాబు నువ్వు ఎలా మాట్లాడేస్తున్నావు ఎట్లా అనిపిస్తున్నాడు, మనోడు ఎలా మాట్లాడాడు అసలు అన్నాడు ఎవరితో నువ్వు పెట్టి అని చెప్పి మాట్లాడుతూ అన్నాడు. సూపర్ బాబు నిజంగా. సో అట్లా ప్రాంక్ చేయడం జరిగింది. మీ వాళ్ళు కూడా ఇట్లాగే ప్రాంక్ చేయించాలి అంటే కనుక 7732077321 ఈ నెంబర్ కి వాట్సాప్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ వాళ్ళ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా కట్ గా పంపించేసేయండి. కాజల్ ఇంకా చేతు వాళ్ళకి కాల్ చేస్తారు, ప్రాంక్ చేస్తారు, సూపర్ గా ఆడేసుకుంటారు. అది ఇవాళ మన మస్త్ టైం పాస్. హోప్ యు ఆల్ ఆర్ సూపర్ ఫన్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. బట్ వెళ్ళిపోయే ముందు యాజ్ యూజువల్ చెప్పే విషయాలు మళ్ళీ మీ అందరికి మళ్ళీ ఒకసారి చెప్తున్నాము. యాజ్ ఆల్వేస్ సే లవ్ యువర్ సెల్ఫ్, లవ్ ఎవ్రీవన్, కీప్ స్మైలింగ్. అట్ ద సేమ్ టైం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ us on మస్త్ టైం పాస్. అండ్ ఇవాళ మాక్సిమం ఎంత మందితో అయితే అంత మందితో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేశారు కాజల్ ఇంకా చైతు. అండ్ మర్చిపోయాను, రేపు ఒక విషయం చెప్తా అన్నాను కదా, ఆ విషయం రేపే చెప్తాను. దాని గురించి ఒక చిన్న క్లూ అంటే అంతే, ఇంతకు మించి ఇంకేం చెప్పము, ఇంకేం మాట్లాడము. దీని గురించి రేపు ఒక మంచి విషయం చెప్పబోతున్నాం మీ అందరికి. అదేంటో తెలుసుకోవాలి అనుకుంటే రేపటి మస్త్ టైం పాస్ తప్పకుండా చూడండి. అండ్ యూ గైస్ డోంట్ ఫర్గెట్, కీప్ స్మైలింగ్, ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.